ఒక మన పెద్దవాళ్ళు కూర్చుని అప్పుడప్పుడు పుచ్చుకుంటారు కదా, అలా కూర్చుంటారు చక్కగా నలుగురు కూర్చుని. పెద్ద పెద్ద టీపాయ్ ఒకటి పెడతాడు ఎదురుగా. మంచి స్నానం చేస్తాడు మనిషి, తాగే మనిషి స్నానం చేస్తాడు. మామూలుగా తినండి, అబ్బో వ్రతం, సత్యనారాయణ వ్రతం. అందుకని శుభ్రంగా స్నానం చేస్తాడు, తెల్ల పంచి కడతాడు, జబ్బలు బని వేస్తాడు, ఎదురుగా పెద్ద పీట వేస్తాడు, మంచి టీపాయ్ పెడతాడు, దాని మీద తెల్లటి గుడ్డ కప్పుతాడు. సత్యనారాయణ వ్రతానికి చేసినంత ఏర్పాటు చేస్తాడు. అప్పుడు 2 సీసాలు పెడతాడు, 4 గ్లాసులు పెడతాడు. ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, ఇంకా రాలేదరా అని. ఎందుకు ఫ్రెండ్ లేకుండా తాగడం సామరస్యం, సమాజ సౌభాగ్యం. ఒకటి తాగకూడదు, పిలుస్తాడు. అప్పుడు కూర్చుని ఇక మూత తిప్పుతాడండి. ఇలాగా అద్భుతం, ఇంకా అసలు అమృతమే, ఇంకా అద్భుతానుభూతి అంతే. చిరంజీవో పవన్ కళ్యాణ్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టే ఇంకా యా అని అరుస్తారు చూడండి. అలాగా మూత తిప్పుతే యా అంటాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, ఫోటోల్లో చూశా. లేకపోతే మరి ఇంత బాగా ఎలా తెలిసిందని నన్ను అనుమానిస్తారు. తెలుస్తాయండి, కవి అన్నవాడికి అన్నీ తెలుస్తాయి గమనిస్తే. ఇవి చూడండి, ఇలా చేస్తాడా మీరు ఎప్పుడైనా గమనించండి, తెలుస్తుంది. అక్కడ కూర్చుంటే మొదటి రౌండ్ అంటారని వాళ్ళ భాష చాలా గొప్పగా ఉంటుందండి. ఒక రౌండ్ పుచ్చుకుంటారు, సరదాగా రాజకీయాలు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ బాగుంటాయి. మొదటి రౌండ్కి మహాపతివ్రతల్లో ఉంటారు, అందరు మామూలుగానే ఉంటారు. 2వ రౌండ్ వచ్చేసరికి ఈ కప్పులో 2వసారి పడేసరికి ఇంకా మారిపోతుంది, కొంచెం భాష మారుతుంది. అదే 3వ రౌండ్ కూడా అయిందనుకో, ఇంకా అంతే సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్, సెకండ్ పేపర్ వస్తుంది, ఆబ్జెక్టివ్ టైపు. ఇంకా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో వినపడని బూతు మాటలన్నీ వచ్చేస్తాయి మొత్తం. ఇంకా డౌన్లోడ్ మోజ్.